హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిన క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సార్, ట్యాక్స్ సేవింగ్స్ కోసం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే యూలిప్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ రెండిట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్? ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ పాలసీ. ఈ రెండు కూడా ట్యాక్స్ సేవింగ్, ఏటీసీ కింద ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ ఉన్న ఇన్వెస్ట్మెంట్. ఈ రెండిట్లో దేనికి వెళ్ళాలి అనేది ఈ అబ్బాయి క్వశ్చన్. ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ యూలిప్. ఫస్ట్ ఈఎల్ఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. ఈఎల్ఎస్ఎస్లో మీరు సంవత్సరానికి 12,500 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాదాపుగా 3 years లాకింగ్ పీరియడ్ కనుక పెట్టుకుంటే సంవత్సరానికి మీరు 1,50,000 పెట్టుకుంటారు. 1,50,000కి ఏటీసీ కింద ట్యాక్స్ ఫ్రీ. అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15 to 16% ఇస్తుంది. ఈఎల్ఎస్ఎస్ బెస్ట్ ఈఎల్ఎస్ఎస్, టాప్ ఈఎల్ఎస్ఎస్ అయితే 15-16% రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఎన్ని రోజులు లాంగ్ రన్ ఉంచుకుంటే అంత మంచిది. సో ఎన్ని రోజులు టెన్యూర్లు హోల్డ్ చేస్తామో అంత ప్రాఫిట్ చూడడానికి స్కోప్ ఉంది ఎక్కువగా. మార్కెట్ ఒడిదుడుకులను బట్టి మనకు మార్కెట్ తక్కువ ఉన్నా యావరేజ్ 16% రిటర్న్స్ వస్తుంది కాబట్టి బెస్ట్ రిటర్న్ చూడడానికి స్కోప్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో 12,500 కనుక మీరు నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పటిదాకా మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్లో యావరేజ్ రిటర్న్స్ 16% ఇచ్చాయి. సో దీని ప్రకారం మీరు 21 సంవత్సరాల్లో 31,50,000 కడతారు. 1,87,89,000 రిటర్న్స్ వస్తాయి. మొత్తం కలిపితే 2,19,00,000 అవుతుంది. 21 సంవత్సరాలకి 2,19,00,000. ఓకే, బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏమున్నాయి? యూటీఐ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్, అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ట్యాక్స్ సేవర్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్. సో ఇది 27% దాకా ఇస్తుంది. యూటీఐది 24% దాకా రిటర్న్స్ ఇస్తుంది యావరేజ్గా 5 yearsలో. అలాగే ఎస్బీఐ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఫండ్, డైరెక్ట్ ప్లాన్, ఇది 3వ ఆప్షన్. ఇది కూడా యావరేజ్గా 5 yearsలో 25.8% రిటర్న్స్ ఇచ్చింది. సుందరం లాంగ్ టర్మ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ 5 yearsలో 27% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవి టాప్ 5 ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. సో ఇప్పుడు రిటర్న్స్ మీద ట్యాక్స్ ఎలా ఉంటుంది? సో రిటర్న్స్ మీద యావరేజ్గా అన్ని మ్యూచువల్ ఫండ్స్లోకి ఉన్నట్టే రిటర్న్స్ మీద క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ అయితే ఉంటుంది. 12.5% దాకా ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు యూలిప్ పాలసీ గురించి చూద్దాం. యూలిప్ ప్లాన్ యావరేజ్ రిటర్న్స్ కూడా 10 to 20% ఇస్తున్నాయి. యూలిప్ ప్లాన్ యావరేజ్ రిటర్న్స్ కూడా 10 to 20% ఇస్తుంది. ఓకే, యూలిప్ ప్లాన్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ మీరు కడుతున్న అమౌంట్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్కి 12,500 ఏదైతే ఉంది కదా, సో దాంట్లో ఏటీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్. 12,500 into 12 months అంటే 1,50,000 ఇది ట్యాక్స్ బెనిఫిట్. నెక్స్ట్ ఇందులో ఉండే ఇంకొక ప్రాఫిట్ ఏంటంటే, మీరు కట్టిన 12,500లో సమ్ అమౌంట్ ఏమో మార్కెట్లోకి వెళ్ళిపోతుంది, ఈక్విటీ మార్కెట్లోకి. ఈక్విటీలో మీరు రిస్క్ ఎక్కువ తీసుకుంటారా, యావరేజ్ తీసుకుంటారా, లో రిస్క్ తీసుకుంటారా అనేది అందులో ఆప్షన్స్ ఉంటుంది. ఆప్షన్ బట్టి మీరు ఎక్కువ రిస్క్ తీసుకున్నారనుకోండి, ఈక్విటీ మార్కెట్లోకి ఎక్కువకి వెళ్తుంది. ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, కొన్ని ఛార్జెస్ తీసుకుంటాడు ఇన్సూరెన్స్ కంపెనీ, కొన్ని ఛార్జెస్ అమౌంట్ తీసుకుంటాడు మీరు దాంట్లో. మూడో ఆప్షన్ ఏం చేస్తాడంటే, మనకి పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ, డెత్ పాలసీ అని ఉంటుంది కదా, ఇన్ కేస్ డెత్ ఏమన్నా అయిపోతే ఆ అమౌంట్ కూడా కట్ చేసుకుంటాడు. యూలిప్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఛార్జెస్ తీసుకుంటారు, పాలసీ ఛార్జెస్ ఒకటి. రెండోది ఏం చేస్తారు, బీమా కోసం కొంత అమౌంట్ తీస్తారు. ఆ మిగిలిన అమౌంట్ని తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్లోనే పెడతారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏదైతే మార్కెట్లో పెడతారో సేమ్ ఈ ఫండ్ కూడా మార్కెట్లో పెడతారు. దీంట్లో ఇంకోటి ఏమవుతుంది, యావరేజ్గా మళ్ళీ ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. ఈ ఫండ్లో మనీ పెడతారు కదా, ఆ ఫండ్ మేనేజర్ ఉంటాడు కదా, ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. అదే ఈఎల్ఎస్ఎస్లో అయితే ఓన్లీ ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెసే ఉంటాయి ఛార్జెస్. కానీ ఇక్కడ ఒకటి పాలసీ మెయింటెనెన్స్ ఛార్జెస్, రెండోది బీమా కట్ అవుతుంది, మూడోది ఫండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇలా ఒక్కొక్కసారి 3 to 4 years లోపు కనుక స్విచ్ చేసుకున్నారనుకోండి, అంటే ఈ ఫండ్స్ని మామూలుగా అగ్రెసివ్ మోడ్లో నుంచి నార్మల్ మోడ్లోకి తెచ్చుకుంటే దీని మీద కూడా ఛార్జెస్ ఉంటాయి యూలిప్లో.
ఇవన్నీ కూడా ఎక్కువ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. సో యూలిప్ రిటర్న్స్ కూడా యావరేజ్గా 10 to 20% ఉంటుంది. బట్ ఈ ఛార్జెస్ అన్ని పోను. మనం ఇన్వెస్ట్మెంట్ 12,000 చేస్తే మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 8,000 to 9,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, సో ఈ కటింగ్స్ అన్ని పోను 8,000 to 9,000 యూలిప్లో అవుతుంది. 9,000 అనుకుందాం. ఓకే, యావరేజ్గా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ 16% వేసాను. 20 years అయితే 1,57,00,000 వస్తుంది. ఇది యూలిప్లో ఉండే బెనిఫిట్. ఈఎల్ఎస్ఎస్ కన్నా ఇది 50,00,000 దాకా తేడా వస్తుంది. ఆప్షన్ నెంబర్ 1, ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి కాబట్టి. యూలిప్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే ఇన్ కేస్ ఈ ఈఎల్ఎస్ఎస్లో డబ్బులు కడుతున్న వ్యక్తికి ఒక 3 years తర్వాత తను చనిపోయాడు. అప్పటిదాకా ఎంత కట్టాడు? 4,50,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16% వచ్చింది అనుకుందాం. అప్పటిదాకా వచ్చిన అమౌంట్ మాత్రమే ఆ నామినీకి వస్తుంది. యూలిప్లో ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ కడుతున్న వ్యక్తి ప్రీమియం ఒక 10 lakhs తీసుకున్నాడు. ఓకే, 3 yearsలోనే తనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, చనిపోయాడు. ఇతను కట్టిన అమౌంట్ ఏమో 4.5 lakh, కానీ ఇన్సూరెన్స్ ఏమో 10 lakhs ఉంది కదా, ఆ పెద్ద అమౌంట్ ఇతనికి వస్తుంది. బెస్ట్ 4 lakhs కాకుండా ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. సో యూలిప్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే అమౌంట్ పెద్దగా అవుతున్న కొద్దీ ఏది పెద్దగా ఉంటుంది, ఇన్సూరెన్సా ప్రీమియమా కట్టిన లంసమ్మా, ఏది పెద్దగా ఉంటే అది ఇచ్చేస్తారు. ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక ప్రాఫిట్. రెండోది యూలిప్లో ఇంకోటి ఏంది, ఆఫ్టర్ 5 years తర్వాత ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ కూడా సెక్షన్ 10(10)(d) కింద అది కూడా ట్యాక్స్ ఫ్రీ. ఈఎల్ఎస్ఎస్లో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది రిటర్న్స్ మీద, దీని మీద ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. సెక్షన్ ఏది 5 years తర్వాత, మరీ 21 years తర్వాత వచ్చే లాంగ్ రన్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్కి అయితే ట్యాక్స్ పడుతుంది. 5 to 6 years మధ్యలో కనుక తీస్తే సెక్షన్ 10(10)(d) కింద తీస్తారు. ఒకవేళ 5 years లోపే కనుక దీన్ని అమ్మేసాం అనుకుందాం, యూలిప్ ఫండ్స్ని క్లోజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లోకి వస్తారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కింద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ బెటరా ఇది బెటరా అంటే ఒకవేళ కేవలం ట్యాక్స్ కోసమే తీసుకుంటే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. దాంట్లో మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండవు, బీమా ఏముండదు. నాకు బీమా కావాలి అంటే దీనికన్నా బీమా ఒక 2,000 3,000 మీ ఏజ్ని బట్టి ఇంకో 2,000 ఎక్స్ట్రా తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. 2,000 3,000 పర్ మంత్, మీ ఏజ్ని బట్టి 2,000 అనుకుందాం. 2,000 పర్ మంత్ అయితే 1 CR వస్తుంది. ఇక పక్క మీరు ఇన్వెస్ట్మెంట్ 12,500 ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఈ రెండు సైమల్టేనియస్గా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, సడన్గా మనకేమీ కాలేదనుకోండి, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లోని 16% రిటర్న్ చొప్పున ఒక 21 సంవత్సరాలకి 2 కోట్ల చేంజ్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ట్యాక్స్లు అనుకోను 1,90,00,000 వచ్చినా హ్యాపీ. వాళ్ళకి ఇన్ కేసు కట్టిన 2-3 yearsలోనే లేకపోతే ఈ మధ్యలోనే ఏమన్నా అయిందనుకోండి, ఒక పక్క టర్మ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 వస్తుంది. అప్పటిదాకా మీరు కట్టిన అమౌంట్, ఇందులో ఉన్న అమౌంట్ వస్తుంది, ఇది కూడా వస్తుంది. ఓకే, సో నన్ను అడిగితే ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ బెటరు. ఒకవేళ ఇన్సూరెన్స్ ప్లస్ ఇది కావాలంటే ఇన్సూరెన్స్ మీ లైఫ్కి సరిపడా ఇన్సూరెన్స్ అయితే హ్యాపీ యూలిప్ ఫండ్కి వెళ్ళండి. ఒకవేళ అది జస్ట్ 5 lakhs 10 lakhs ఉందంటే దానికన్నా కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకొని మిగిలిన ఈఎల్ఎస్ఎస్లు పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా మంది లీడర్స్కి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ లీడర్స్ అందరికి కూడా ఏ కంపెనీలో జాయిన్ అవుతారో ఆ కంపెనీ ప్రొఫైల్, ప్రొడక్ట్, ప్లాన్ వీటి గురించి మాత్రమే ఆ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. కానీ ఈ బిజినెస్ కోసం మన కాంటాక్ట్ లిస్ట్ అయిపోతే డిజిటల్గా సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన లీడర్కి ట్రైనింగ్ ఎలా ఇచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా నేర్పించాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనేది ఏ కంపెనీ కూడా నేర్పించట్లా, టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనే లీడర్షిప్ టెక్నిక్స్ నేర్పించట్లే. ఇవన్నీ గమనించి నేను ఒక వీడియో కోర్స్ తోటి మీ ముందుకు వచ్చాను. డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ బ్లూ ప్రింట్. డిజిటల్ టూల్స్ నుంచి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ దాకా ప్రతిదీ కూడా A to Z 60 వీడియోస్ తోటి కోర్స్ తీసుకొచ్చాను. ఈ కోర్సు కేవలం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేసుకునే 100 మందికి మాత్రమే 90% ఆఫ్తో ఇస్తున్నాను. ఆ తర్వాత దీని రేట్ పెరగబోతుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ కోర్సు త్వరగా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.